హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరికీ వందనాలండి. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. అయితే ఈరోజు మేము మరలా హైదరాబాద్ నుంచి ఏలూరు వచ్చామండి. ఈరోజు కూడా బయట నుంచే తెప్పించుకున్నామండి లంచ్. ఇంట్లో రైస్ అయితే వేడిగా ఉంటుందండి, మరి రైస్ అలా ఉండదు కదండి. రైస్ అండి, వంకాయ మీల్ మేకరు, దాంట్లోకి మరలా బంగాళాదుంప ఇచ్చాడండి, ఇంకా తోటకూర పప్పు ఇచ్చాడు, సాంబార్ బాత్ ఇచ్చాడు, సాంబార్ ఇచ్చాడు, బీరకాయ పచ్చడి. అయితే వీటన్నిటికీ సాంబార్ బాత్ మాత్రం ఫ్రీగా వచ్చిందండి. చివరిగా ఒక చిన్న మాట: బుద్ధిమంతుడు ప్రమాదము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు ప్రమాదములో పడును. బుద్ధిమంతుడు ఎవరైతే ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారో, పై ఆకారాన్ని కానీ బాహ్యం కానీ చూడకుండా దాన్ని ఎనలైజ్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకుంటాడో అతనే బుద్ధిమంతుడు. మరి తొందరపాటు లేకుండా నిదానంగా నడిచేవాడే బుద్ధిమంతుడు. మరి జ్ఞానం లేనివాడంటే ఆలోచించకుండా నడిచేవాడు. చూడండి, ఇక్కడ మనకి వంకాయ కూర ఉంది. వంకాయ పైకి నిగనిగలాడుతూ అందంగా కనిపిస్తుంది, కానీ పురుగులు ఉంటాయి. అదేవిధంగా మీల్ మేకర్ చూడండి, నీటిలో వేయగానే ఉబ్బిపోతుంది. జ్ఞానము లేనివాడు కూడా అంతే. మనుషుల రూపాన్ని చూస్తాడు కానీ మనుషులలో ఉండే పురుగులాంటి స్వభావాన్ని చూడలేడు. మనుషుల మాటలకు ఉబ్బిపోతాడు. కావున మనము జ్ఞానము లేని వారిలా కాకుండా జ్ఞానము కలిగి ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎల్లప్పుడూ ఎలర్ట్గా ఉంటే మనం జీవితంలో ఎంతో ఎత్తుకి వెతుకుతాం. బాయ్.